హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బెర్లిన్ మెమరీస్ విత్ ప్రియా. ఇవాళ మీకు ఒక మంచి ఈవెంట్ చూపించబోతున్నాను. అది పొటాటో ఫెస్టివల్ అట్ దుమానీ డాలం. సో ఈ దుమానీ డాలం అనే ప్లేస్ మీరు ఇంతకు ముందు నా పాత వీడియోస్లో చూసినట్టయితే కిండర్ ఫెస్ట్ అయినప్పుడు ఇక్కడికే వచ్చాం. కానీ ఇవాళ పొటాటో ఫెస్టివల్ ఎలా ఉంటుందో మీరు కూడా మాతో పాటు చూసి ఎంజాయ్ చేసేయండి. సో ఈ పొటాటో ఫెస్టివల్ అనేది బెర్లిన్లో దాదాపుగా చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ అందరూ 90% ఖచ్చితంగా అటెండ్ అయ్యే ఒక మోస్ట్ హ్యాపెనింగ్ ఈవెంట్ అన్నమాట. సో ఈ లోపలికి ఎంటర్ అవ్వగానే మీరు ఇంతకుముందు కిండర్ ఫెస్ట్లో చూసినప్పుడు కూడా ఇలానే అన్ని స్టాల్స్ అరేంజ్ చేశారు. కాకపోతే ఈ స్టాల్స్ థీమ్ మాత్రం మార్చారనమాట, పొటాటో ఫెస్టివల్ కాబట్టి. సో ఈ పక్కన ఒక చిన్న అక్కడే ఆర్గానిక్ ఫీల్డ్స్లో నుంచి హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్ని ఈ స్టాల్లో అరేంజ్ చేశారు. ఇక్కడ 6 వెరైటీస్ ఆఫ్ పొటాటోస్ దొరుకుతాయంట. ఒకటి రెడ్ పొటాటో, దాని లోరా అని అంటారు. అండ్ మామూలుగా మనం ఎప్పుడు చూసే ఎల్లో కలర్ పొటాటోని సునీత అని అంటారంట. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బ్లూ కలర్ పొటాటోస్ ఉంటాయి, చూస్తున్నారా, అది బ్లూ కలర్ పొటాటో. సో లోపల కూడా బ్లూగానే ఉంటుంది, అంటే డార్క్ వైలెట్ కలర్లో ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లూ పొటాటో. అండ్ నట్స్ షేప్లో పొటాటోస్ ఉంటాయి. అండ్ స్పైస్డ్ పొటాటోస్ అని ఇంకొక వెరైటీ ఉంటుంది. సో టోటల్ 6 వెరైటీస్ ఆఫ్ పొటాటోస్ని ఇవాళ మనం చూడబోతాం. లిటరల్లీ వాటిని వాళ్ళు హార్వెస్ట్ చేస్తూ ఉంటే మనం వెనకాల ఉండి ఫ్రెష్గా పిక్ చేసుకోవచ్చు అనమాట. అది స్పెషాలిటీ. అండ్ పంకిన్ సీజన్ మొదలైపోయింది కదా. సో చూడండి, పంకిన్స్ కూడా మంచిగా అక్కడ ఫ్రెష్గా హార్వెస్ట్ చేసి రెడీ పెట్టారు కొనుక్కోవడానికి. సో రాబోతున్న కాలంలో పంకిన్ ఫెస్టివల్ అని ఇంకొక ఈవెంట్ జరగబోతుంది. తప్పకుండా అది కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మేము ఆ ఫామ్లో ఎంటర్ అవుతూ ఉండగా ఇంతకు ముందు చూసినట్టుగానే మీకు ఇక్కడ అన్ని కోళ్ళ ఫామ్స్ ఉంటాయి, షీప్ ఫామ్స్ ఉంటాయి, కౌ ఫామ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ రాస్బెర్రీ ఫామ్ కనబడింది. ఇది ఇంకా పంటకి అప్పుడే రెడీ అవుతుంది హార్వెస్టింగ్కి, అందుకని ఇది పికింగ్కి ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇది రాస్బెర్రీ ఫామ్స్ అన్నమాట. సో అలా ముందుకెళ్ళిపోతే ఒక మంచి సన్ఫ్లవర్ ఫామ్ కూడా కనబడింది. మీరు కూడా చూడండి ఎంత బాగుండిందో సన్ఫ్లవర్ ఫామ్. ఇదే నేను చెప్తున్న సన్ఫ్లవర్ ఫామ్. ఆరెంజ్ కలర్లో కూడా ఉన్నాయి సన్ఫ్లవర్స్, చాలా బాగుంది, కొత్తగా ఉన్నాయి సన్ఫ్లవర్ ఫామ్. అక్కడ మేము చూసినప్పుడు మాకు చాలా ఫ్రెష్గా కొత్తగా అనిపించింది. సో ఆ పక్కనున్నది టొమాటో ఫామ్స్ అన్నమాట. మేము పొటాటో ఫామ్కి ఎంటర్ అవ్వక ముందు దారంతా ఎన్నో మంచి మంచి వెరైటీ ఆఫ్ ఫామ్స్ అన్నీ కనబడ్డాయి. సో ఈ దుమానీ డాలం స్పెషాలిటీయే అది, ఓపెన్ ఫామ్ ఫీల్డ్స్ అన్నమాట. అక్కడికి వస్తున్న చిన్నపిల్లలు అందరికీ ఆ ఫామ్ ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసం అవన్నీ ఓపెన్గా పెట్టిన ఓపెన్ ఫామ్స్. సో అక్కడ షీప్స్ ఉంటే అందరూ ఆ షీప్స్ని కడల్ చేస్తున్నారు ముట్టుకొని. మా పిల్లలు కూడా ముట్టుకొని, మమ్మీ ఇదేంటి ఇంత ఫ్లఫీగా ఉంది, దీంతోనే ఊల్ చేస్తారు కదా అని సర్ప్రైజ్ అయ్యారు. థియరిటికల్గా తెలుసుకోవడం వేరు, కానీ ప్రాక్టికల్గా ముట్టుకున్నప్పుడు వచ్చే నాలెడ్జ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. అండ్ ఎస్, హియర్ కమ్స్ ది పొటాటో పికింగ్. సో ఆ ట్రాక్టర్తో వాళ్ళు ఆ పొటాటోని హార్వెస్ట్ చేస్తూ ఉండగా వెనక నుంచి పిల్లలందరూ ఫ్రెష్గా పొటాటోస్ని పిక్ చేస్తున్నారనమాట. మేము వెళ్ళేటప్పటికి రెడ్ పొటాటోస్ని హార్వెస్ట్ చేస్తున్నారు. సో ఇందాక మనం చూసాం కదా, ఈ రెడ్ పొటాటోస్ని లోరా అని అంటారు. సో ఈ లోరా వెరైటీ ఆఫ్ పొటాటోస్ని వాళ్ళు హార్వెస్ట్ చేస్తూ ఉంటే వెనకాల పిల్లలు ఫ్రెష్గా వాటిని పిక్ చేసుకుంటున్నారనమాట. ఇక్కడ ఏంటంటే €2 డిపాజిట్ చేస్తే వాళ్ళ బ్యాగ్స్ సపరేట్గా ఇస్తారు. మనం పట్టుకెళ్ళిన బ్యాగ్స్లో మనం ఫిల్ చేయకూడదు, వాళ్ళు ఇచ్చిన బ్యాగ్స్లోనే మనం ఫిల్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో మనము ఎగ్జిట్లో వచ్చేసేటప్పుడు ఈ బ్యాగ్ని అక్కడ డిపాజిట్ చేసేస్తే మన €2 మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. సో మేము ఫస్ట్ పిక్ చేసిన పొటాటో వెరైటీ రెడ్ పొటాటోస్ అన్నమాట, లోరా పొటాటోస్.
ఎక్కడ పట్టినా గ్రౌండ్ అంతా పొటాటోసే. అసలు చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది చూసినప్పుడు. జస్ట్ ఏదో ఒక చిన్న ఫార్మ్ కాదండి. ఎన్నో ఏకర్స్ ఉన్నాయి. అసలు చాలా అంటే చాలా పెద్ద ఫార్మ్ లిటరల్లీ. వన్ మస్ట్ డెఫినైట్‌లీ ఎక్స్‌పీరియన్స్ దిస్. అసలు పొటాటో ఫెస్టివల్ అంటే పొటాటో ఫెస్టివల్‌లా ఉంది. పొటాటోస్‌ని కాల్చుకొని తినొచ్చు. పామిస్ ఫ్రైస్ ఉంటున్నాయి అక్కడ, ఫ్రెష్ ఆర్గానిక్ పామిస్ ఫ్రైస్ ఉన్నాయి. అండ్ అక్కడ బార్బిక్యూ గ్రిల్స్ ఉన్నాయి పొటాటోస్ తోటి. అవన్నీ పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు. లిటరల్లీ పిల్లలు అక్కడికక్కడ అప్పుడే కోసుకొని వాటిని మంచిగా కాల్చుకొని తినడానికి కూడా ఎనకాల ఒక ఫెసిలిటీ పెట్టారనమాట. అదొక మంచి ఎక్స్‌పీరియన్స్. అసలు ఆ కాల్చిన దుంపలు కూడా ఎంత టేస్టీగా ఉన్నాయో. అండ్ మస్ట్ సే అండి ఒక మాట. అక్కడున్న వాళ్ళు ఎంత పేషెన్స్‌తో చేస్తున్నారంటే, ఒక పక్కన పిల్లల్ని కంట్రోల్ చేస్తూ, వాళ్ళతో వైలెంట్‌గా గానీ, హార్ష్‌గా గానీ మాట్లాడకుండా, ప్రశాంతంగా వాళ్ళని ఆగండి, ఆగండి అని చాలా పేషెన్స్‌తో ఆపుతున్నారు. అండ్ ఆ హార్వెస్టింగ్ చేస్తున్నప్పుడు చుట్టూ నలుగురుండి, ఆ హార్వెస్ట్ చేస్తున్న ట్రాక్టర్‌కి ఎవ్వరూ అడ్డు రాకుండా, బ్యా ఒక ఒక రిబ్బన్ లాంటి అదిగో అక్కడ చూస్తున్నారు కదా! రిబ్బన్‌లాగా వాటిని కట్టి పట్టుకొని కూడా ట్రాక్టర్ కూడా నడిచారు. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. సో, అక్కడ మేము పొటాటోస్ పిక్ చేసేసుకున్నాక, పక్కనే ఒక చిన్న స్టాల్ లాగా ఉండిందనమాట. అక్కడ బ్రెడ్‌ని స్టీక్స్‌కి పెట్టేసి బార్బిక్యూ చేసుకోవడానికి ఇస్తున్నారు. సో, మా పిల్లలు కూడా ఒక స్టీక్ తీసుకొని అక్కడ గ్రిల్ చేసుకున్నారు. ఇది €1 అనమాట. ఒక స్టీక్ €1. సో, బావుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ ఎక్స్‌పీరియన్స్. ఫ్రెష్ బ్రెడ్. అది నాకు తెలిసి సౌర్ బ్రెడ్ లాగా ఉంది. నేను కొంచెం టేస్ట్ చేస్తే సౌర్‌గా అనిపించింది. సో, అప్పటికప్పుడు కాల్చుకొని ఫ్రెష్‌గా తిన్నారు. బావుంది. అండ్ నేను కూడా కొంచెం ఫుడ్ ప్యాక్ చేసుకొచ్చాను. చపాతీలో కర్రీ వ్రాప్ చేసుకొని వ్రాపర్స్ Okay. లాగా. Show సో, your వాళ్ళు front. అది కూడా తిని బాగా ఎంజాయ్ చేశారు. సో, దాని తర్వాత మేమక్కడ పొటాటోస్ పిక్ చేసినవి అక్కడ స్టీక్స్‌కి గుచ్చుకొని, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫస్ట్ €5 డిపాజిట్ చేయాలి. అప్పుడు మనకి వాళ్ళు స్వీయర్ ఇస్తారు మనకి. అది మనం కాల్చుకొని పొటాటోస్ తీసేసాక దాన్ని రిటర్న్ చేసేస్తే ఆ €5 మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. సో, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇలా కాల్చుకున్న దుంపలు తింటే ఎంత టేస్టీగా ఉందో నేను ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేశాను. అండ్ మా పిల్లలకి కూడా చాలా నచ్చింది. సో, మేము పిక్ చేసిన పొటాటోస్‌లో రెడ్ పొటాటో ఉండింది. అండ్ బ్లూ పొటాటోని కూడా పిక్ చేసుకున్నాము. అండ్ అక్కడ నట్స్ షేప్‌లో కూడా కొన్ని పొటాటోస్ ఉన్నాయి. ఆ నట్స్ షేప్ పొటాటోస్ నేను చూసి అవి స్వీట్ పొటాటోస్ ఏమో అని అనుకున్నాను కానీ కాదు. అవన్నీ కూడా నార్మల్ పొటాటోయే. ఇట్స్ ఓన్లీ థట్ ద షేప్ ఇస్ డిఫరెంట్. నట్స్ షేప్‌లో ఉన్న పొటాటో. కానీ ది పొటాటో షేప్ టేస్ట్ ఈస్ ఆల్ సేమ్. అక్కడే సాక్ రేస్ ఉంటే సాక్ రేస్ ఆడుకున్నారు. అండ్ మేము వచ్చే దారిలో పంప్కిన్స్ ఫార్మ్ కూడా ఉండింది. చాలా బావుంది. సో, ఇవండి మేము పిక్ చేసిన పొటాటోస్. సో, మీకు ఈ ఈవెంట్ నచ్చిందనుకుంటున్నాను. ఇలాంటి బెర్లిన్ ఈవెంట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టాను. చెక్ చేయండి. చూస్